వెంకయ్య నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన చెప్తోంది విద్యా వైద్యం ఉచితం ఉండాలి. బస్సు ఉచితం ఏంటి? అట్లాగే మిగతాయన్ని ఉచితాలేంటి అంటూ నిలదీస్తున్నారు. తాజాగా మరొకసారి ఆ పాయింట్ రైజ్ చేశారు. ఉచిత పథకాల పేరుతో ప్రభుత్వాలు ప్రజలను సోమరులను చేస్తున్నాయని, ఇలాగైతే ప్రజలు ఇంకేం పని చేస్తారు? మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. సోమవారం గుంటూరు జిల్లా వట్టిచేరుకూరు మండలం పొల్లడిగుంటలోని రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కొందరు ముఖ్యమంత్రులు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని, వాటిని చివరికి తీర్చాల్సింది ప్రజలేనన్నారు. ఉచిత బస్సులు కావాలని ప్రజలు అడగలేదని, అసలు ఉచిత పథకం అంటే కేవలం దారిద్ర్య దిగునుండే కడు పేదలకు మాత్రమే అందాలన్నారు. విద్యాలయాలు, వైద్య కేంద్రాలు, వైద్య కళాశాలను ప్రభుత్వమే నడిపించాలన్నారు. ప్రైవేటు వైద్యం నేడు అత్యంత ఖరీదైందని, పేదలు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లలేని స్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి విద్యా వైద్యానికి మాత్రం ఉచిత పథకాలు అమలు చేయాలని సూచించారు. లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలకు పప్పుకూడు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. విద్యా వైద్యం మాత్రం ఉచితంగా ఇస్తేనే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసినట్టు అవుతుందన్నారు. ఇటీవల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన బాగా పెరగడంతో సేంద్రియ ఉత్పత్తుల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.